కన్నడ నటుడు దర్శన్కి సంబంధించిన ఉదంతంలో ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది, కుటుంబం నుంచి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పవిత్ర గౌడ్ అంటే అమ్మాయి కోసమే ఇతను మర్డర్ చేసింది. ఆ పవిత్ర గౌడు తన వైఫ్ అన్నటువంటి చర్చ అయితే వైఫ్ కాదు స్నేహితురాలు అంటూ ఒకవైపున, లేదు సహనటి అని మరొక వైపున. ఇప్పుడు వైఫ్ బాధపడిపోతుంది. అందుకని వాళ్ళ కుటుంబ సభ్యులు తరపున లాయర్ తెర ముందుకు వచ్చారు. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కన్నడ నటు దర్శన్, నటి పవిత్ర గౌడ్ల మధ్య సంబంధం మీద వివరణ ఇచ్చారు వాళ్ళ లాయర్ అనిల్ బాబు. వాళ్ళిద్దరు సహజీవనం చేస్తున్నారు, వాళ్ళకి వివాహం జరిగిందంటూ ప్రచారం జరుగుతుంది. దాని మీద స్పందిస్తూ అట్లాంటిది ఏమీ లేదని తేల్చి చెప్పారు. అరెస్ట్ తర్వాత దర్శన్ నేను 2 సార్లు కలిశాను. ఆయన భార్య విజయలక్ష్మి ఇతర కుటుంబ సభ్యుల తరపున నేను ఈ కేసును వాదిస్తున్నాను. పవిత్ర గౌడాని ఆయన భారీగా చిత్రీకరిస్తున్న మీద వాళ్ళంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విజయలక్ష్మి బయటకు కూడా రాలేకపోతున్నారు. దర్శన్ని చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న తాను మాత్రమేనని ఆమె స్పష్టం చేయదలుచుకున్నారు. వాళ్ళిద్దరికి ఒక కుమారుడు ఉన్నాడు. దర్శన్కు పవిత్ర గౌడ స్నేహితురాలు, సహనటి మాత్రమే. వాళ్ళిద్దరి మధ్య ఎట్లాంటి సంబంధం లేదు. పొరపాటున మీడియా ఆమెను దర్శన్ భార్యగా పేర్కొంటుంది. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారనడానికి ఎట్లాంటి ఆధారాలు లేవు. ఆయన భార్య విజయలక్ష్మి మాత్రమే అని అనిల్ బాబు స్పష్టం చేశారు. కస్టడీలో దర్శన్ ఆరోగ్యం బాగానే ఉందని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పటిదాకా 16 మంది కేసులో అరెస్ట్ అయ్యారు.